తెచ్చిన కూరగాయలు ఇవే. దీంట్లో బెంగళూరు వంకాయ, టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు వేసి సాంబార్ చేస్తాను. కాస్ట్ ఎక్కువగా ఉన్నాయండి. అవి సమ్మాలు వేసుకున్నారు కదా అందరూ. మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండదు. కూరగాయలు క్లీన్ చేశాను. ఇంకా కట్ చేసి సాంబార్కి రెడీ చేసుకున్నాను. ఇది బెంగళూరు వంకాయ సాంబార్ అండి. అప్పుడు వంకాయ మునక్కాయ సాంబార్ చేస్తాను. ఇప్పుడు బెంగళూరు వంకాయ సాంబార్. ఇదండి బెంగళూరు వంకాయ ముక్కలు జామకాయలాగా ఉన్నాయి. ధనియాల పొడి, రాళ్ళ ఉప్పు. ఇది బెంగళూరు వంకాయ సాంబార్. దీంట్లోకి ఇంగో పొడి, ఇందాక మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశారు కదండి రష్. మార్కెట్ పోయి లోపల నీరసం వస్తుందండి. ఇంగువ, రష్ ఉన్నారు. ఈరోజు వాన తగ్గిపోయి ఎండ కాస్తుంది కాబట్టి రష్ ఎక్కువ ఉండారు. కిందంతా బుడదగా ఉండదు. మార్కెట్ అంతా క్లీన్గా లేదు. ఎందుకంటే డ్రైగా ఉన్నప్పుడే పోయి మనం ఈరోజు ఎండ కాస్తుంది కాబట్టి అన్నీ తెచ్చిపెట్టుకుంటే రేపు వర్షం పడినా ఉపయోగపడుతుంది కదండి. సాంబార్లోనే ఎన్నో రకాలు చేసుకోవచ్చు. సాంబార్ ఉప్పు, మిరపొడి, ధనియాల పొడి, పప్పు అన్నీ వేసేసాను. ఇదేం పప్పు అండి, సరిగ్గా ఉడకట్టడం లేదు. ఎన్ని విజిల్స్ పెట్టినా కానీ. మంచిగా చూసి తెచ్చుకోవాలి. బట్టల పని అంతా పొద్దున్నే అయిపోయింది. బట్టలన్నీ ఉతికేసాను. ఈరోజు కొంచెం గట్టిగానే చేస్తాము. ఆ రోజు కొంచెం వాటర్ ఎక్కువ పడి చేశాను. వాటర్ ఎక్కువ వేసి సాంబారు అంటే అట్లా వాటర్గా ఉండేది కూడా నాకు చాలా ఇష్టం. అలా చేశాను. మీకు ఎలా ఇష్టం కామెంట్లో చెప్పండి. అన్నీ ధనియాల పొడి, మిరప్పొడి, పచ్చిమిరపకాయ, టమాటో, బెంగళూరు వంకాయ, ఉప్పు అన్నీ వేసాను. ఉడుకుతాను. చింతపండు పులుపు పోయాలి. కొత్తిమీర, కరివేపాకు వేయాలి. చింతపండు పులుపు వేసేసాను. అంతే, సాంబార్ రెడీ అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో లేట్గా టిఫిన్. సాంబార్ ఉడుకుతాను. సాంబార్ పొడి వేసేసాను. బెంగళూరు వంకాయ సాంబారు.
బెంగళూరు వంకాయ సాంబార్ రెడీ. సూపర్ అంటే సూపర్గా ఉందండి. కొంచెం నోట్లో వేసుకొని చూసాను, సూపర్గా ఉంది. చిన్న చిన్న అట్టులు పోస్తాను, చిన్న చిన్నవి. ఆకు రెడీ చేశాను. ఆ ప్లేట్కి తగ్గట్టు ఆకు కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ఇవి 2 అట్లు పోసాను. స్వామికి కృష్ణయ్యకి 2 అట్లు. అదండి మా కృష్ణయ్యకి సాంబార్ 2 చిన్న చిన్న అట్లు పోసి మా కృష్ణయ్యకి పెడతాను.